71 years of glorious history. 246 battalions, అందులో 6 women battalions. 43 group centers, 20 training institutes. మిషన్ మాత్రం ఒక్కటే, upholding supremacy of the constitution. ఆ ఫోర్స్ పేరే CRPF. రిపబ్లిక్ డే సందర్భంగా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ తడాకా ఏంటో చూద్దాం. వారి ధైర్యాన్ని చూసి దేశం మీసం మెలేస్తోంది. వారి సాహసానికి శిఖరమే తల వంచుతోంది. వాళ్ళ సిన్సియారిటీకి పార్లమెంట్ సైతం సెల్యూట్ చెప్తుంది. వాళ్ళ ఇంటిగ్రిటీకి భారత మాత గర్వపడుతుంది. ప్రాణాలని తృణప్రాయంగా భావించే CRPF జవాన్లతో ఈరోజు మనం రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. మరి ఈ స్పెషల్ ఈవెంట్లో ఒక స్పెషల్ గెస్ట్ కూడా మనతో పాటు పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఆయన ఎవరు తెలుసా? మేజర్ అడవిశేష్. ఇదేంటి అడవిశేష్ ఎప్పుడు మేజర్ అయ్యారు అనుకుంటున్నారా? మేజర్ అనే మూవీతో మన ముందుకు వస్తున్నారు అడవిశేష్. సో ఈరోజు శేష్తో కలిసి మనం CRPF జవాన్లతో రిపబ్లిక్ డేని సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. అడవిశేష్ మనతో పాటు ఉన్నారు. హాయ్ అడవిశేష్ గారు, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు. కానీ అంటే బేసిక్గా మేము చాలా ప్రోగ్రామ్స్ చేస్తుంటే ఎప్పుడు నర్వస్ అనిపించదు, కానీ వాళ్ళు చాలా నర్వస్ గా ఉంది. రాగానే అందరు సార్ ఏమో అందరూ ఫ్రీగా మాట్లాడి అంటుంటే నేను ఫ్రీగా లేను, నీ యూనిఫామ్లు చూస్తుంటే నాకు భయం వేస్తుంది. అంటే ఇలాంటి వాళ్ళ మధ్యలో కూర్చునే అర్హత నాకుందో లేదో తెలియదు, కానీ బట్ ఇలాంటి ఒక ప్లేస్లో నేను కూర్చోవడం చాలా గర్వంగా భావిస్తున్నాను. నేను సీరియస్లీ మీకంటే నేను ఎక్కువ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. And you know, it was also really nice that sir was saying thanks to us for coming. I thought that for us it's the honor, so we are just we're happy they even allowed us here and మనని allow చేసి కొంచెం మనకి వాళ్ళ థాట్స్ ఫీలింగ్స్ ఇలాంటివి మనతో షేర్ చేసుకోవడం మనకు గర్వంగానే we're just happy to be here for the ride అన్నమాట. సో అంటే ఈ రోజు మిమ్మల్ని గెస్ట్గా మేము ఎంచుకోవడానికి రీజన్ కూడా మీరు మేజర్ మూవీ చేస్తున్నారు. సో మీకు తెలుసు వీళ్ళకి ఎట్లాంటి కష్టాలు ఉంటాయి, వీళ్ళ డ్యూటీస్ ఎలా ఉంటాయి. బికాజ్ అంటే ఆర్మీకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు బోర్డర్లో వర్క్ చేస్తారు, వీళ్ళు విత్ ఇన్ ద కంట్రీ మన కోసం వర్క్ చేస్తుంటారు, లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడంలో కానీ ఎవ్రీథింగ్ ఏది జరిగినా కూడా ముందుంటారు CRPF వాళ్ళు. సో CRPF గురించి మీకు ఎంత తెలుసు అంటే ఏం చెప్తారు? నేను యాక్చువల్గా ఇందాకనే సార్ తోటి వెన్ ఐ వాజ్ జస్ట్ నేను ఇలాంటి విషయాలు నేను బాగేస్తూ ఉంటాను అనమాట, మాట్లాడుతూనే ఉన్నాను ఇందాక. ఐ వాజ్ జస్ట్ సేయింగ్ దట్ నేను హర్యానాలో మన నేషనల్ సెక్యూరిటీ గార్డ్ క్యాంపస్ మానేసరికి వెళ్ళినప్పుడు అక్కడ CRPF వాళ్ళ ఐ సా దేర్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ ఫర్ అ డే. సో ఐ సా దిస్ షూటింగ్ ప్రాక్టీస్ ఫ్రమ్ 50 meter, 100 meter, 500 meter and even 1 kilometer distance. I saw drills and I saw a bunch of ఏమంటారు కూడా తెలియదు, they were like these like huge structures they had to climb and a bunch of these drills that they did and I just thought it was అది మనకు ఒకటి చేస్తేనే విరిగిపోద్ది అనమాట. సో I was happy to be able to just be privy to witness that అనమాట. సో మనతో పాటు చాలా మంది ఆఫీసర్స్ ఉన్నారు, ఎస్పెషల్లీ CRPF DIG ప్రీత్ మోహన్ సింగ్ గారు. मैं हमेशा ये सोचता हूँ सर, I'd love to know what perhaps motivated you to come into the force. इससे पहले आपको थोड़ा सा CRPF के बारे में बता दूं. सेंट्रल रिजर्व पुलिस फोर्स एक्चुअली 1939 में रेज हुई थी, जब ब्रिटिश इंडिया का राज था यहाँ पे. तो ब्रिटिश इंडिया के टाइम पे यहाँ पे CRPF रेज हुई थी, मगर उस वक़्त उसका नाम था CRP, क्राउन रिप्रेजेंटेटिव पुलिस. 1947 में CRP का नाम चेंज करके इसको सेंट्रल रिजर्व पुलिस फोर्स बनाया. अभी आप CRPF की बात कर रहे थे, तो CRPF जो है इंटरनल सिक्योरिटी के लिए है. इंडिया विद इन इंडिया जो भी प्रॉब्लम आती है, कुछ भी प्रॉब्लम आती है, किसी तरह के लॉ एंड ऑर्डर की प्रॉब्लम है, कोई नेचुरल डिज़ास्टर है या कुछ दंगे हो रहे हैं, कम्युनल दंगे हो रहे हैं, उसमें सेंट्रल रिजर्व पुलिस फोर्स जो है डिप्लॉयड रहती है. శేష్ గారిని క్వశ్చన్స్ వేయాలనుకుంటే వేయచ్చు, సినిమాల గురించి అడగొచ్చు, అండ్ పర్సనల్ లైఫ్ గురించి అడగొచ్చు, ఎనీథింగ్ ఏది అడిగినా చెప్పచ్చు. పర్సనల్ లైఫ్ గురించి అంటే వాళ్ళు అడుగుతారు ఎవరైనా. ఫస్ట్ మీరు ఎప్పుడు విన్నారు CRPF గురించి? ఫస్ట్ ఇదే ఇన్సిడెంట్ ద్వారా విన్నారు, అండ్ మీరు CRPF గురించి ఏం చేయాలనుకుంటున్నారు? అదే అడిగి మీరు ఒకే మాటలో 3 బాధ్యతలు పెట్టేశారు నా మీద. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను CRPF గురించి ఫస్ట్ టైం అట్లీస్ట్ చిన్నప్పుడు విన్నది వెన్ ఐ వాజ్ రీడింగ్ అబౌట్ సర్టన్ థింగ్స్ ఇన్ కాశ్మీర్. CRPF దాన్ని డీల్ చేస్తానని విన్నాను, కానీ నా ఎక్స్పోజర్ టు CRPF ప్రాపర్గా అనేది 2018లో నేను
మేజర్ ఫిల్మ్ రీసెర్చ్ కోసం నేను నేషనల్ సెక్యూరిటీ గార్డ్ క్యాంపస్కి వెళ్ళాను, మేజర్ సందీప్ గారి పేరెంట్స్ తోటి. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ 1 full day సిఆర్పిఎఫ్ వాళ్ళ జాయింట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ చూశాను. ఎందుకంటే ఎన్ఎస్జీ అనేది హోమ్ మినిస్ట్రీ కంట్రోల్లోకి వస్తుంది కాబట్టి యూ కెన్ హ్యావ్ పోలీస్, యూ కెన్ హ్యావ్ ఆర్మీ, యూ కెన్ హ్యావ్ ఎయిర్ ఫోర్స్, ఎవ్రీ వన్ కమ్స్ దేర్ ఫర్ ట్రైనింగ్. సో అది నేను సిఆర్పిఎఫ్ 1 full day అలా చూస్తూ ఉన్నానండి. సో అది నా మొదటి ప్రాపర్ ఎక్స్పోజర్ అనమాట. సో అది ఒక సివిలియన్గా మీరు అన్నట్టు నేను మిమ్మల్ని చాలా డిఫరెంట్గా చూస్తూ ఉంటాను. సో నాకు అక్కడ లక్కీగా ఏమైందంటే, మీరు అన్నారు చూడండి మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారని, నాకు అక్కడ క్వశ్చన్స్ అడిగితే సమాధానం ఇవ్వడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఇది రీసెర్చ్ కోసం అని చెప్పి నాకు ఆ వంక దొరికింది. సో ఐ వాస్ ఏబుల్ టు ఫైండ్ అవుట్, నా సొంత క్యూరియాసిటీ కోసం కూడా చాలా తెలుసుకోగలిగాను అనమాట. ఎన్సిడిఏ దివ్యాంగ్ ఎంపవర్మెంట్ సెంటర్ గురించి సార్ చెప్పారు. అండ్ ఐ వాస్ జస్ట్ సేయింగ్, ఇది మన రిపబ్లిక్ డే కోసం మన టీవీ ప్రోగ్రామ్, అండ్ దట్స్ లవ్లీ. బట్ నేను టీవీ మీద లేనప్పుడు కూడా ఐ వుడ్ లవ్ టు కమ్ అండ్ సపోర్ట్ ద దివ్యాంగ్ ప్రోగ్రామ్ హౌ ఎవర్ ఐ క్యాన్. మనం ఎన్సిడిని డెవలప్ చేస్తుంది, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎవరైతే మన ఆపరేషన్స్లో వేరే ప్లేస్లో ల్యాండ్ మైన్స్లో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్లో లిమ్స్ పోగొట్టుకున్నారో వాళ్ళను ఇంకొంచెం స్కిల్ చేసి డిఫరెంట్గా వాళ్ళు సమాజానికి కూడా ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్గా తయారు కావాలని అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నది. సో ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ దట్ హీ కన్వేడ్ హీస్ దిస్ థింగ్ దట్ ఐ సపోర్ట్ అండ్ ఐ పార్టిసిపేట్ ఇన్ సమ్ ఆఫ్ ద థింగ్స్ ఇన్ మేకింగ్ ఇట్. Okay, last thing is we want to see you in our uniform dress. Wow. Yes. India. కానీ ఎంతైనా మీ అందరిది కొంచెం ఫీల్ బెటర్గా ఉందబ్బా. అంటే కొంచెం నా యాక్టర్స్ చేసేసుకున్నట్టుంది, మీది కొంచెం న్యాచురల్గా ఉందన్నమాట సెట్టింగ్. సో మీకోసం వచ్చిన అడవి శేష్ ఇప్పుడు మీలో ఒకటిగా మారిపోయారు. ఎలా ఉన్నారు? సూపరా? మీరు ఎందుకంత నర్వస్గా ఉన్నారు చెప్పండి, మీరు ఎందుకంత నర్వస్గా ఉన్నారు? అంటే నేను అడిగిందే మీరు కొంచెం ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ అడిగారు. లేదా నర్వస్గా ఉన్నారా? ఫిట్టింగ్ అంతా ఓకేనా? నో, నర్వస్ అంటే ఐఎమ్ నాట్ నర్వస్, బట్ అంటే ఎంత కాదన్నా మేజర్ ఫిల్మ్ కోసం రీసెర్చ్ చేస్తూ ఏంటంటే ఆర్మ్ ఫోర్సెస్ అంటే ఒక రెస్పెక్ట్ నాకు కొంచెం బాగా ఎక్కువగా పెరిగింది. అంతకుముందు కేవలం సివిలియన్గా సినిమాల్లో చూడటం తప్ప నాకు పెద్దగా తెలియదు. సో ఇక్కడ ఏమైపోయిందంటే, డూ ఐ ఈవెన్ డిజర్వ్ టు వేర్, ఇలాంటి ఫీలింగ్స్ లోపల వస్తాయి అన్నమాట. రియల్ ఆఫీసర్స్ అందరూ ఉన్నారు కాబట్టి ఎక్కడో కొంచెం ఒక ఫియర్ ఉంటుంది. సో వాళ్ళు ఇక్కడ కూర్చొని ఉన్నప్పుడు మనం బిల్డప్ ఇవ్వడం అవసరం, ఈ థాట్స్ వస్తుంటారు. సార్ ఇక్కడ పక్కన కూర్చున్నప్పుడు మనం బిల్డప్ ఏంటి అని. ఓకే, సో ఇప్పుడు మీలో ఒకటిగా మారిపోయారు కాబట్టి మీ దోస్త్ అనుకోండి, మీ ఫ్రెండ్ అనుకోండి, మీరు ఏం అడగాలనుకుంటే అది అడగొచ్చు. నా పేరు బివిఎస్ఎన్ మూర్తి, ఐఎమ్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి, వీరవాసరం. నేను ఎక్కువ ఫీల్ అయ్యేది ఏంటంటే, దేశం కోసం వెళ్ళానని నాకు ఫీలింగ్ అన్నమాట. శాలరీ తక్కువ అయినా సరే దేశం కోసం వెళ్ళామని నా ఫీలింగ్. నాకు 36 years సర్వీస్ అయింది. ఇక్కడ యంగ్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. సో బేసిక్గా ద గుడ్ లుకింగ్ గైస్ హియర్, దేర్ ఆర్ సో మెనీ యాక్చువల్లీ. సో ఫస్ట్ మీతో స్టార్ట్ చేస్తాను నేను. సో మీరు ఒక ఆపరేషన్కి వెళ్తారు, మీతో పాటు మీ టీం అంతా వెళ్తారు, కానీ అందులో ఎంతమంది మళ్ళీ వెనక్కి వస్తారనేది మనకు తెలియదు ఖచ్చితంగా. ఎన్నో చూసుంటారు మీతో పాటు వచ్చిన వాళ్ళు మళ్ళీ మీతో తిరిగి వేరే రకంగా రావడం. ఎలా ప్రిపేర్డ్గా వెళ్తారు మీరు ఒక ఆపరేషన్కి వెళ్తున్నప్పుడు? అంటే మైండ్ సెట్ అనేది మనకు ఓన్లీ టార్గెట్ మీద ఉంటుందండి. ఫస్ట్ నుంచి మనకి టాస్క్ ఏమి ఇచ్చారు, తర్వాత టాస్క్ని ఇట్లా కంప్లీట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఆపరేషన్ నేను కోట్ చేస్తాను మీకు. ఒక నక్సల్ ఇన్ఫార్మర్ కానీ ఒక నక్సల్ కానీ ఒక విలేజ్లో ఉన్నాడని మనకి ఇన్ఫర్మేషన్ వస్తే దాని ప్లానింగ్ స్టేజ్ దగ్గర నుంచి మొత్తం అందరికీ ప్రిపేర్డ్ ఉంటుంది టార్గెట్. మన టార్గెట్ ఏంటి, మనం ఎక్కడ అచీవ్ చేయాలని. ఆ దారిలో వచ్చే మన హర్డిల్స్ లేకపోతే మనకి ఏం డేంజర్స్ ఉంటాయి అవన్నీ అసెస్ చేసుకుంటాం, వాటికి ప్రిపేర్ అయ్యే వెళ్తాం. ఒకవేళ మనకి అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ ఏదైనా జరిగింది అంటే దానికి కూడా ప్రిపేర్ అయ్యే వెళ్తాం. మనకు తెలిసి ముందరే క్యాంప్ నుంచి బయటకు వెళ్ళే ముందర అందరూ కాల్స్ చేసేస్తారు మొత్తం ఫ్యామిలీస్కి. ఓకే మేము వెళ్తున్నాము, ఒక 2-3 days కనిపించకపోవచ్చు,
లేదా కాల్స్ చేయకపోవచ్చు, అక్కడికి వెళ్ళిన తర్వాత సిగ్నల్స్ ఉండకపోవచ్చు, ఏముండకపోవచ్చు. బట్ వచ్చిన తర్వాత ఆ అచీవ్మెంట్లో ఉండే ఎంజాయ్మెంట్ అనేది ఇట్స్ వర్త్ ద రిస్క్ అనిపిస్తుందండి. సో మీలో కూడా చాలా స్టోరీస్ ఉన్నాయి చెప్పాల్సినవి అని నేను విన్నాను. ఎవరైనా ఏదైనా షేర్ చేసుకుంటారా? మీరు ఏదైతే ఆపరేషన్స్కి వెళ్తారో వాటిలో చాలా భయంకరంగా అనిపించింది, అమ్మో మళ్ళీ వెనక్కి వస్తామా లేదు ఇలాంటి ఆపరేషన్స్లో, ఎవరైనా షేర్ చేసుకునే వాళ్ళు ఉన్నారా? सर मेरा नाम है सुरेश नायक है सर, विस्लौत। मैं महिबाद रहने वाला हूँ सर, वरंगल डिस्ट्रिक्ट तेलंगाना का हूँ सर। सर 2012 में छत्तीसगढ़ में एफ कंपनी में मैं पोस्टेड था सर। इंजरम कैंप से गोरखा कैंप में जो 201 बटालियन कोबरा बटालियन को लेने के लिए गए थे सर हमने। इंजरम कैंप से राशन आता था सर हेलीकॉप्टर में, जो हेलीकॉप्टर जब नीचे उतरते समय पहले से नक्सली ने अम्बुश लगा रखे थे, उसमें नक्सली ज़्यादा से ज़्यादा 400 से 500 तकरीबन था। उस टाइम थोड़ा सा मतलब चौपर नीचे उतरते समय नक्सली ने फायर कर दिया सर उसमें पहले एक जवान को थोड़ा सा गोली लगी थी, उसमें दूसरा एक हवलदार था उसको गोली लगी थी सर। उसके बाद मैं 51 मोटर से 6 नक्सली को मार गिराया था सर। मार गिराने के बाद दूसरे दिन हमारा जब हम इंजर्ड हुए थे, इंजर्ड होने के बाद दूसरे दिन जो हम जो डिप्लॉयड कंपनी दी थी उसमें 12 आईडी मिली थी सर। मेरे को जो गैलेंट्री अवार्ड में लिया था सर 2015 में, जो श्री चिदम्बरम साहब ने दिया था मेरे को 2015 में, जो गैलेंट्री पुलिस मेडल पर गैलेंट्री मिला था सर मेरे को। సో గ్యాలంటరీ అవార్డ్ అంటే విపత్కర పరిస్థితుల్లో, అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి సాహసోపేతమైన చర్యలకు ఎవరైతే పాల్పడతారో వాళ్ళకి గ్యాలంటరీ అవార్డు ఇచ్చి సత్కరిస్తూ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం. సో ఈయన గ్యాలంటరీ అవార్డుని గెలుచుకున్నారు. సో శేష్ గారు, మీరు సినిమాల్లో ఇప్పుడు మేజర్ మూవీలో మీరు చాలా ఆపరేషన్స్ చేస్తూ ఉంటారు. ఐ థింక్ ఆర్మీ ఆపరేషన్స్ ఎట్లా ఉంటాయి ఇవన్నీ మీరు ఖచ్చితంగా ట్రైనింగ్ కూడా తీసుకున్నానని చెప్పారు కదా. ఎలా అనిపించింది అంటే మీరు చేసేది యాక్టింగ్, బట్ అది రియల్గా బయట ఎలా ఉండుంటుంది, ఇవన్నీ కొన్ని రోజులు మీకు హాంటింగ్ ఉండుంటుంది లోపల ఖచ్చితంగా? అంటే ఇప్పుడు అంటే నాకు హాంటింగ్ అనిపించేది ఇలాంటి స్టోరీస్ అండి. ఎందుకంటే నేను జస్ట్ ఎయిర్ సాఫ్ట్ గన్ తోటి నటిస్తాను. బట్ వెన్ హీ స్పీకింగ్ ఆఫ్ నా అంటే మేరే 2 సాథీ గుజర్ గయే అని చెప్తున్నారు, లేదా ఒక గోలీ తగిలిందని చెప్తున్నారు. ఇలా ఆయన పక్కనున్న ఫ్రెండ్స్ అండ్ సోల్జర్స్ చనిపోవడం, గాయపడటం, ఆయన మళ్ళీ వెళ్ళి పోరాటం మన కోసం, దట్ ఈస్ అ ట్రూ థింగ్. సో నాకేంటంటే ఇలాంటి స్టోరీస్ విన్నప్పుడు ఐ ఓన్లీ హోప్ దట్ మనం చేస్తున్నది అందులో ఒక 1% ఆథెంటిసిటీ అయినా మనం సినిమాలో చూపించగలిగితే నా పని నేను చేసినట్టు అనమాట. సో చివరికి వీఆర్ యాక్టర్స్ అండ్ సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు డిస్టింగ్విష్ దట్ దే ఆర్ హీరోస్ అండ్ వీఆర్ యాక్టర్స్. వీఆర్ నాట్ ద హీరోస్, వీ హావ్ టు బి వెరీ క్లియర్. ఇంకెవరైనా క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నారా శేష్ గారిని రిగార్డింగ్ మూవీస్? నేను సరదాగా ఒకటి చెప్తానండి నాకు జరిగింది. ఓకే. సో మేము మేజర్ సందీప్ వాజ్ క్యాప్టెన్ డ్యూరింగ్ ద కార్గిల్ వార్ ఇన్ గుల్మార్గ్, కాశ్మీర్. అక్కడ ఫార్వర్డ్ అవుట్ పోస్ట్లో ఉన్నారనమాట. అండ్ వీ కుడెంట్ గెట్ గుల్మార్గ్స్ పర్మిషన్స్ టు షూట్, సో వీ ఎండెడ్ అప్ షూటింగ్ ఆన్ ద ఇండో చైనా బార్డర్ అనమాట. మన చిట్కుల్ అనే ఇండియాస్ లాస్ట్ విలేజ్, పాపులేషన్ 400. సో అక్కడ షూట్ చేస్తున్నప్పుడు కొంచెం మంచి నార్మల్ వెదర్లో వెళ్ళాం, అంటే వింటర్ అలా కాకుండా నార్మల్ వెదర్లో వెళ్తే డ్యూరింగ్ ద నైట్స్ -18, డ్యూరింగ్ ద డే -5. ఆడేమో -5లో ధూప్ నికలా అన్నాడు. సో నేనేమో ప్రతి టేక్ మధ్యలో షూట్ చేసేటప్పుడు ఇమ్మీడియట్గా ఇలా ఉండాలి, సింగిల్ లేయర్ ఉండాలి. టేక్ మధ్యలో ఇమ్మీడియట్గా బ్లాంకెట్ కప్పేసుకొని పోర్టబుల్ హీటర్ దగ్గర కూర్చుండేవాడిని. అక్కడ మా ఆర్మీ కన్సల్టెంట్ అన్నారనమాట మాతో, సోల్జర్స్ కాంట్ డూ దట్, దే డోంట్ హ్యావ్ అ పోర్టబుల్ హీటర్ టు గో టు వెన్ దేర్ గార్డింగ్ ద బార్డర్. సో దట్స్ వన్ ఐ అండర్స్టూడ్ మేబీ అ లిటిల్ మోర్. అంటే మేజర్ సందీప్ గారు ఆ టైంలో క్యాప్టెన్గా ఏం చేసి ఉండొచ్చు, ఈవెన్ ఇన్ ద ఓఆర్స్ జవాన్స్ ఏం చేసి ఉండొచ్చు, వాళ్ళు ఎలాంటి ఒక హార్ష్ కండిషన్స్ని ఫేస్ చేసి వాళ్ళు
ప్రొటెక్ట్ చేస్తున్నాడు అంటే నాకు అప్పుడు అర్థమైంది. ఎందుకంటే నాకు లైన్స్ చెప్పలేకపోతున్నా, డైలాగులు చెప్పలేకపోతున్నా, వణిగిపోతున్నా, హీటర్ దగ్గర కాళ్ళు చేతిలో పెట్టేసుకుంటున్నాను. అండ్ నేను ఫుల్ ప్రొటెక్షన్ తోటి, ఒక అసిస్టెంట్ తోటి, మా టీం అంతా ఉంది. బట్ ఐ రియలైజ్డ్ ఫర్ దెమ్ అ సనీ డే is -5 అనమాట. సో ఐ రియలైజ్ దట్ ఓకే దిస్ ఇస్ మచ్ మోర్ ఇంటెన్స్ దెన్ ఐ రియలైజ్డ్ అనుకున్నాను. My name is ASI Tech Siju AP from CRPF Signal sir. आप सर मेजर उन्नी कृष्णन से ज़्यादा मेजर निरंजन सर से आप आइडेंटिकल है सर. वो मेजर निरंजन जो पठानकोट अटैक में शहीद हुआ था सर, आप ज़्यादा आइडेंटिकल विथ मेजर निरंजन सर. सर ये खुशी की बात है क्योंकि एक तो मेजर संदीप के माता जी ने हमसे कहा कि हम उनकी तरह दिखते हैं, और आप सब उनके साथ ही जो कहते हैं कि मैं मेजर निरंजन की तरह दिखता हूँ. चलो मैं किसी ना किसी की तरह तो दिखता हूँ. थैंक यू सर. मैं ये बोलना चाहूँगा कि सर जो हैं वो हमारे CRPF के जैसे दिखते हैं. నా పేరు జానే సార్, నల్గొండ డిస్ట్రిక్ట్ నాది. మాది నల్గొండ అండి, మా అమ్మగారిది. 95 నుంచి సిఆర్పిఎఫ్లో పనిచేస్తున్నా సార్. సార్ మీరు గూఢాచారి సినిమాలో మీరు యాక్ట్ చేశారు. లాస్ట్ సిచ్యువేషన్ మీకు ఒక సైడు దేశానికి రక్ష చేయడం, ఇంకో సైడు మీ ఫాదర్ ఉగ్రవాదిగా. అయితే మీరు దేశ రక్షణ కోసం మీ ఫాదర్ని షూట్ చేస్తారు. ఇలాంటి సన్నివేశం చాలా మంచిగా అనిపించింది సార్ మాకు. ప్రతి ఒక్కరికి కూడా అది గర్వపడే విధంగా ఉంది సార్. ఒకవైపు పెంచిన తండ్రి, ఇంకోవైపు కన్న తండ్రి, ఒకవైపు దేశం అనమాట. సో మేము చిన్న సింబలిజంగా మేము పెట్టాలనుకుంది ఏంటంటే మన డ్యూటీ మన ఫీలింగ్స్ కన్నా మోర్ ఇంపార్టెంట్ అన్న ఫీలింగ్కి వెళ్ళాను అనమాట. సో మేబీ అలాంటి సీన్ షూట్ చేయడం వల్ల నాకు మళ్ళీ మేజర్ సినిమా చేయాలని ఒక ఇన్స్పిరేషన్ కూడా వచ్చిందేమో నాకు తెలీదు. బట్ యా అలా స్టార్ట్ అయింది. మీరు నిజంగా చాలా మందికి ఇన్స్పిరేషన్ అనమాట. సో ఏం చెప్తారు మీరు సిఆర్పిఎఫ్లో మీకుండే కష్టాలు? మీకు కష్టాలు వద్దు, అవన్నీ మీరు ఇష్టంగా చేస్తారు అండ్ ఎంత బాధ్యతగా ఉంటారు. బికాజ్ అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు అన్నిట్లోని సమానమే ఖచ్చితంగా, బట్ మనకి ఇంకొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఎక్స్ట్రా ఉంటాయి, లైక్ ఫ్యామిలీ, పిల్లలు, పెద్దవాళ్ళు. ఎలా మేనేజ్ చేస్తున్నారు? నా పేరు జ్యోతి, మాది చిత్తూరు డిస్టిక్ తిరుపతి. నేను 97లో సిఆర్పిఎఫ్లో జాయిన్ అయ్యాను. స్టార్టింగ్లో సెలెక్ట్ అయినప్పుడు కొత్తగా కొంచెం డిఫరెంట్గా అనిపించింది, కానీ మన తర్వాత బాగుంది. అన్నీ మేము ఫ్యామిలీ లైఫ్ ప్లస్ ఫోర్స్ లైఫ్ అన్నీ బాగానే చేసుకుంటున్నాం. ఏం పర్వాలేదు, బాగుంది. నేను ఇంకా రాబోయే మహిళలకు కూడా చెప్పాలనుకుంటున్నాను, అట్లంతా ఏం లేదు, బాగుంది. సిఆర్పిఎఫ్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, ప్లస్ మనం ఫ్యామిలీ లైఫ్ చూసుకుంటూ సిఆర్పిఎఫ్లో జాబ్ చేయొచ్చు. కొంచెం ధైర్యంగా ఫస్ట్ కొంచెం భయపడే వాళ్ళం, కానీ ఇక్కడికి వచ్చేసిన తర్వాత కొంచెం మనకు యూనిఫామ్ వేసుకోగానే ధైర్యం వచ్చేస్తుంది అనమాట. ఆల్రెడీ అదే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సార్. అంటే ఆ యూనిఫామ్లోనే అదే మ్యాజిక్ ఉంటుంది. ఇట్స్ అ వెరీ నైస్ ఇన్స్పిరేషన్ టు సీ brave men and women fighting for the country. That's always a good feeling అనమాట, టు సీ దట్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్. ఎందుకంటే ఒకప్పుడు అలౌడ్ కాదు ఇది అది అనేవారు కదా, అలాంటిది టు యాక్చువల్లీ హియర్ సమ్మన్ సే దే వాలంటీర్, టు యాక్చువల్లీ హియర్ సమ్మన్ సే వాళ్ళకి సిఆర్పిఎఫ్లోకి వచ్చిన తర్వాత ధైర్యం ఇంకా పెరిగింది. దట్స్ నైస్ టు హియర్. ఓకే, ఇక్కడ చాలా మందికి చాలా టాలెంట్స్ ఉన్నాయని చెప్పాను కదా మీకు ఇంతకు ముందు. సో సాక్సోఫోన్ ప్లే చేస్తారు ఒకరు. వావ్, 3 times కాదు, ఇంకొక 30 times ఈయనకి గోల్డ్ మెడల్ రావచ్చు, అంత చక్కగా ప్లే చేశారు. ఇంకొకసారి చెప్పట్లు.
నాకు పర్సనల్గా ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. మీరందరూ ఫ్యామిలీలను వదిలేసి పిల్లలకి దూరంగా ఉండి సినిమాలు, షికార్లు, ఎంటర్టైన్మెంట్ ఏం ఉండదు, మేము ఒక్క వీకెండ్ పోతేనే గిలగిలా కొట్టుకుంటూ ఉంటాం. మా అందరి కోసం మీరు ఇంత కష్టపడతారు కదా, బట్ చాలామంది మాలో ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తుంటారు. అంటే నేను ఎప్పుడు చేయలేదు, కొంతమంది చేస్తూ ఉంటారు, అన్రెస్ట్ క్రియేట్ చేస్తూ, అనవసరమైన గొడవలు చేస్తూ. అనిపిస్తుందా ఇలాంటి వాళ్ళ కోసమా మేము లైఫ్లో ఇన్ని సుఖాలు వదులుకొని ఇంత సాక్రిఫైసెస్ చేస్తాం? ఎప్పుడైనా అనిపించిందా మీకు? ఇట్ వాజ్ ఏ వెరీ గుడ్ క్వశ్చన్ ప్రతీష్ గారు మీరు అడిగింది. అండ్ యూ సెడ్కి లైక్ షికారు ఉండదు, అడ్వెంచర్ ఉండదు, వీకెండ్ ఉంటుందని. మాకు ఆపరేషన్ వెళ్తే ఆ లొకేషన్స్ ఎవరు కూడా వెళ్ళి ఉండరు. ఎవ్రీబడి విల్ అగ్రీ విత్ మీ. ఆ లొకేషన్స్ సివిలియన్స్ వెళ్ళడానికి ఉండనే ఉండదు. పీపుల్ ఫేర్ lakhs of rupees టు గో టు సచ్ లొకేషన్స్. సో వీ హ్యావ్ ఫన్ ఇన్ దట్ వే. అండ్ అడ్వెంచర్, దెర్ ఇస్ నో అడ్వెంచర్ లైఫ్ దాన్ ఎ ఫౌజీ. సో శేష్ గారు, డూ నాట్ మైండ్, ఫిల్మ్స్లో ఇట్స్ ఆల్ స్క్రిప్టెడ్. బట్ జస్ట్ నౌ యూ హ్యావ్ హర్డ్ ఏ బ్రేవ్ స్టోరీ ఆఫ్ ఎ PMG హోల్డర్. సో మాది రియల్ లైఫ్ అడ్వెంచర్స్. సో దట్ ఈస్ హౌ వీ టేక్ ఫన్ అవుట్ ఆఫ్ ఇట్. ఇంకో క్వశ్చన్ యూ సెడ్కి లైక్ పీపుల్ ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తారు అన్నది. అండ్ మేమున్న దానికే కదా, వీఆర్ దేర్ టు కీప్ దట్ లా అండ్ ఆర్డర్. మేమున్న దానికోసమే. అండ్ వీ నో దట్, మాకు తెలుసు మేము ఒకవేళ గ్రౌండ్లో వెళ్ళి పని చేస్తే ఎటువంటి ఛాలెంజెస్ మాకు ఉంటాయన్నది తెలుసు మాకు. అండ్ వీఆర్ రెడీ ఫర్ దట్. టు బీ వెరీ ఫ్రాంక్, మాకు 3 నెలలు సెలవు దొరుకుతుంది, ఓకే, అండ్ 9 months వీఆర్ విత్ దిస్ ఫోర్స్ ఓన్లీ. సో దిస్ ఇస్ ఎ ఫస్ట్ ఫ్యామిలీ ఫర్ అస్. 1 yearలో 9 months వీ స్పెండ్. ఒక సంవత్సరంలో 9 నెలలు మేము ఈ ఫోర్స్లోనే ఉంటాం. 3 నెలలు వీ గివ్ ఇట్ టు అవర్ ఫ్యామిలీ. సో యూ నో కి లైక్ దిస్ ఈస్ అ బిగ్గర్ ఫ్యామిలీ దాన్ అవర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్. శేష్ గారు, మీరు ఏమైనా అడగదలుచుకున్నారా? వి ఆఫెన్ అంటే మనం ఎప్పుడు మాట్లాడతాం, అరే సోల్జర్స్ ఈ సాక్రిఫైస్ చేస్తున్నారు, పీపుల్ ఇన్ ద ఫోర్సెస్, పీపుల్ ఇన్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ అని. బట్ వాట్ డస్ ఇట్ మీన్ టు డూ దట్ సాక్రిఫైస్ అనేది నాకు ఎప్పుడు హాంట్ చేసిందని. అంటే వాళ్ళు తట్టుకుంటారులే, మన సివిలియన్స్గా మనం ఏమనుకుంటాం అంటే వాళ్ళు తట్టుకుంటారులే, వాళ్ళకి తెలుసు వాళ్ళు మనకన్నా కాదు, తట్టేసుకుంటారు. కానీ ఎలా దాన్ని జీవించడం ఎలా, అందులో బ్రతికేది ఎలా? సో ఆ క్వశ్చన్ని అట్లీస్ట్ వి ట్రై టు ఆన్సర్ ఇన్ ద ఫిల్మ్ ఇన్ మెనీ వేస్. అంటే నాకు వచ్చిన సివిలియన్ బుర్రలోంచి ఉన్న ఐడియాస్తో వి ట్రై టు ఆన్సర్. బట్ I think it's extraordinary that despite the sacrifices people do have to make, that manaki, you know, the lady officer was talking about how Jyoti was talking about how she's able to raise a family. Leda sir cheppindi naku first family society and country a tarvate na main family antunaru. ఈ 2 వ్యూ పాయింట్స్ అంత పాజిటివిటీ తోటి వినగలటం ఇట్స్ వెరీ ఎంకరేజింగ్ అనమాట. అండ్ మీ శేష్ గారు ది ఫస్ట్ లుక్ చూసారా? మేజర్ ఏమో అండి, ఫస్ట్ లుక్ చూసారా? చూడలేదు. నేను చూసాను. అంటే మీరు చెప్తున్నంతసేపు మీరు ఏదైతే బ్రీఫ్ ఇచ్చారో 2 లాంగ్వేజెస్లో 3 లాంగ్వేజెస్లో ఐ థింక్ గూస్ బంప్స్ వచ్చింది లిటరలీ మీరు చెప్తున్నంతసేపు కూడా. అండ్ మీరు రీక్రియేట్ చేసిన ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అంటే మీ ప్యాషన్, మీరెంత ప్రాణం పెట్టారు సినిమా మీద అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. 10 years నుంచి మీరు ఈ స్క్రిప్ట్ మీద ఉన్నారని చెప్పారు. సో యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్ ఇస్, సో 2008లో నేను యూఎస్లో ఉన్నప్పుడు 26/11 అటాక్స్ జరిగాయి. అండ్ నాకు మేజర్ సందీప్ ఫోటో టీవీ మీద వచ్చింది. అండ్ చూడటానికి హీ లుక్ లైక్ మా అన్నయ్య లాగానో ఒక కజిన్ లాగానో ఉన్నారు. ఎవరైనా హాంటింగ్గా ఉండిపోయింది. సో నేను యాక్చువల్గా ఆయన మీద 10 years స్క్రిప్ట్ రాయలేదండి, ఆయనకు ఫ్యాన్ బేసిక్గా నేను. సో ఐ వాజ్ లైక్ అ ఫ్యాన్, ఒక అడ్మైరర్. ఇప్పుడు కొంతమంది ఆర్మ్డ్ ఫోర్సెస్లో వాళ్ళకి కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు కదా, సో ఐ వాజ్ లైక్ అ ఫ్యాన్. సో నేను ఆయన గురించి న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్, వెబ్ ఆర్టికల్స్ ఇవన్నీ సేవ్ చేసుకుంటూ ఉండి వాళ్ళ ఒక పెద్ద ఫైల్ ఉందన్నమాట దగ్గర. స్క్రిప్ట్ అయిపోయింది. సో నాకు ఓ రోజు నేను రియలైజ్ అయింది ఏంటంటే, నాకు ఆయన లైఫ్ గురించి తెలిసినవన్నీ బయట సొసైటీకి తెలియదు. ఆయన ఎలా చనిపోయారు, ఆయనకి ఎలా అశోక చక్రలో వచ్చింది, ఆయన ఎంతమందిని కాపాడారు ఇవే తెలుసు, కానీ హౌ డిడ్ హీ లివ్ అన్నది తెలీదు. అండ్ దట్ ఈస్ వై ఐఎమ్ సో హ్యాపీ వెన్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ హౌ దే ఆర్ లివింగ్ వైల్ దే ఆర్ సర్వింగ్. సో దట్ ఈస్ వాట్ వీ ట్రై టు ఎక్స్ప్లోర్ విత్ ద ఫిల్మ్ అనమాట. ఓకే, విశ్వనాథ్ గారు, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. సో మూవీస్ తీసేటప్పుడు లేదంటే టీవీలో చూపించేటప్పుడు మేము చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. కొన్ని సినిమాటిక్ లిబర్టీ తీసుకుని చేసేస్తూ ఉంటారు, మేము కూడా ఏదేదో బిల్డప్స్ ఇచ్చేస్తూ ఉంటాం చెప్పేటప్పుడు. అవన్నీ విన్నప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? అది డెఫినెట్లీ కొంచెం ఎంబ్రాసింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఇంత ఆలోచన చేసి ఇంత టెక్నాలజీని వాడుకుంటూ మనము సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనుకుంటే తోటి, తర్వాత ఎంటర్టైన్మెంట్గా ఎన్నో ఫిల్మ్స్ తీస్తుంటాము. దాంట్లో పోలీస్ని, ఆఫీసర్స్ని, పారామిలిటరీస్ని, ఆర్మీని అని కలిపి చూపిస్తారు.
బట్ ది పాయింట్ ఈస్ వెన్ ద కమ్ బ్యాక్ టు ది ర్యాంక్ స్ట్రక్చర్స్ అండ్ ఆల్, ఎక్కడో మరి ఇది ఎక్కడ మిస్ అవుతుందో తెలియదు కానీ బట్ ఇది కొంచెం ఎంబ్రాసింగ్ అనిపిస్తుంది, డెఫినెట్లీ ఎంబ్రాసింగ్ అనిపిస్తుంది. సమాజంలో నుంచి వెళ్ళినటువంటి ఫోర్సెస్లోకి వెళ్ళి ఎవరైతే దేశం కోసంగా భద్రత కోసంగా పనిచేస్తున్నారో వాళ్ళని డెఫినెట్లీ సమాజానికి అర్థమయ్యే విధంగా దాన్ని ప్రొజెక్ట్ చేయడం చాలా గొప్ప ఆలోచనే, అది అవసరం కూడా, దేశం యొక్క ఇది అన్ని విధాలుగా అవసరమే. కానీ ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా బాగుంటుందని అనుకుంటాను. శేష్, మీరు ఈ మూవీ విషయంలో చాలా పర్టికులర్గా ఉన్నానని చెప్పారు కదా, ఏమైనా ఫేస్ చేశారా? ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేశారా? బేసిక్గా మేజర్ అనే సినిమా చేస్తున్నామని అనౌన్స్ చేయడానికి ఒక అనౌన్స్మెంట్ పోస్టర్ చేసామండి, ఫోటోషూట్ విత్ ద ర్యాంక్స్, మేజర్ సందీప్ గారి ర్యాంక్స్ తోటి మొత్తం ప్రాపర్ యూనిఫామ్లో ఒక అనౌన్స్మెంట్ పోస్టర్ చేసాం. అది ఏం చేసామంటే ఆయన మేజర్ సందీప్ వాళ్ళ పేరెంట్స్ ఆయనకి ఒక మ్యూజియం పెట్టారు బెంగళూరులో. సో ఆ మ్యూజియంలో ఆయన ఎగ్జాక్ట్ ర్యాంక్స్ మెడల్స్ ఎగ్జాక్ట్గా ఎలా ఉన్నాయో దానికి యాజ్ ఇట్ ఈస్గా మేము అరేంజ్ చేసి యాక్యురేట్గా ప్రాపర్గా ఫాలో అయ్యి మేము ఫోటోషూట్లో పెట్టాం. పోస్టర్ చాలా బాగా రిసీవ్ అయింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. 1 day later we started getting calls. 7 బీహార్ ఆఫీసర్స్ నుంచి, ఎన్ఎస్జీ నుంచి, ఏడీజీపీఐ నుంచి, ఏంటండి మొత్తం ర్యాంక్స్ అన్నీ తప్పు ఉన్నాయి, హౌ కుడ్ యూ డిస్రెస్పెక్ట్ ఆర్మీ లైక్ దట్, ఇది అదే అని అడిగారు. నేను షాక్ అయ్యాను, ఇంతేంటారు ఇంత కష్టపడి జాగ్రత్తగా ఫాలో అయిన తర్వాత వీళ్ళు ఇలా అంటున్నారు అనేసరికి అప్పుడు మాకు అది తెలిసింది ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ ఆయన మ్యూజియంలో అలా అరేంజ్ చేశారు. దట్ ఈస్ నాట్ ద ఆర్డర్ ఆఫ్ ద మెడల్స్ దట్ హీ గాట్, దట్ ఈస్ నాట్ ది ఆర్డర్ ఆఫ్ ద ర్యాంక్ దట్ యూ షుడ్ పుట్. సో మేము ఒక మంచి ఇంటెన్షన్ తోటి ఫాలో అయినా కూడా అది ఇటు అయిందనమాట. సో అప్పుడు ఇమ్మీడియట్గా రియలైజ్ ఏంటంటే 24/7 మనకు ఒక 7 బీహార్ కన్సల్టెంట్ కానీ లేదా ఒక ఎన్ఎస్జీ కన్సల్టెంట్ కానీ డిపెండింగ్ ఆన్ ద సీన్ మనకి ఉండాలి సెట్లో, క్లియర్గా ఇది కాదు ఇది అని చెప్పడానికి. సో సినిమా షూట్కు ముందే అది జరగడం వలన మనకి సినిమాలో యాక్యురసీ బీభత్సంగా పెరిగింది. ఓకే, ఇంకా పర్టికులర్గా ఉన్నారనమాట. సో మీలో సాంగ్స్ పాడే టాలెంట్ కూడా కొంతమంది దగ్గర ఉందని విన్నాను, ఎవరు పాడబోతున్నారు? సార్ నా పేరు రామారావు, నేను శ్రీకాకుళం జిల్లా నుంచి. मेरा मुल्क मेरा देश मेरा ये वतन, शांति का उन्नति का प्यार का चमन, इसके मिट्टी से बने तेरे मेरे ये बदन, इसके धरती तेरे मेरे वास्ते गगन, जिसने ही सिखाया हमको जीने का चलन, जीने का चलन, इसके वास्ते निसारे है मेरा तन मेरा मन, ए वतन ए वतन ये वतन, जाने मन जाने मन जाने मन. ఎవరైనా ఒక్క క్వశ్చన్ శేష్ని ఇరికించేలాగా, ఆయన ఇబ్బంది పడేలాగా ఒక్క క్వశ్చన్ అంత ఈజీగా పంపేస్తే ఎలా అండి ఫిల్మ్ సెలబ్రిటీ వచ్చినప్పుడు? సార్ నా పేరు ఐ సత్యేంద్ర కుమార్, వెస్ట్ గోదావరి పాలకొల్లు నుంచి. సార్ మీ మూవీ గూఢచారి చూసినప్పటి నుంచి మీకు పెద్ద ఫ్యాన్ నేను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. దానికి సీక్వెల్ ఎప్పుడు వస్తుంది సార్? గూఢచారి 2 లాస్ట్లో ఒక చిన్న సీన్ చూపించారు నెక్స్ట్ ఆపరేషన్కి వెళ్ళడానికి, దాని సీక్వెల్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మేజర్ ఫిల్మ్ రిలీజ్ అయిపోగానే గూఢచారి 2 షూటింగ్ స్టార్ట్ అవుతుందండి. ఓకే సార్. సో ఇంకో క్వశ్చన్ సార్, అందులో సమీరా షేక్ లాగా మీకు రియల్ లైఫ్లో కూడా ఎవరైనా ఉన్నారా? సో ఫస్ట్ క్వశ్చన్కి సమాధానం చెప్తాను. 2022 అండి G2. మేము అంటే ఒరిజినల్గా 2020లోనే మేజర్ రిలీజ్ చేసి G2 మీద షిఫ్ట్ అవుదాం అనుకున్నాం, కానీ 8 నెలలు పాండమిక్ వచ్చి షూటింగ్లు కుదరలేదు. బట్ 2022 G2 విల్ కమ్ అవుట్. అండ్ గూఢచారిలో సమీరా అన్న క్యారెక్టర్ లైఫ్లో అంటే రియల్ లైఫ్లో గర్ల్ ఫ్రెండ్ అయితే ఉందండి, కానీ అసలుకే ఇంట్లో అంటే కొడుతున్నారనమాట, ఏంటి పెళ్ళి ఇప్పుడు ఇది ఇలాంటి మనకి ఇంకా చాలా సాధించాల్సింది ఉంది దానికి ముందని ఫీలింగ్. ఓకే సార్, మీ మేజర్ సినిమాకి ఆల్ ద వెరీ బెస్ట్ సార్ సిఆర్పిఎఫ్ తరఫు నుంచి. థ్యాంక్ యూ అండి. मैं शिशु सर से रिक्वेस्ट करूंगा कि जब इनकी मूवी रिलीज़ होगी तो सीआरपीएफ को एक कॉपी ज़रूर देंगे. क्यों ना मैं आप सबको हमारे प्रीमियर पे इनवाइट करूं? That will be most good part on your part.
or we can have both screenings. We can do a Telugu screening for the Telugu speaking and the Hindi screening for the others, so that everyone will understand the film, because we're shooting the film in both languages. కేష్ గారు, ఒక డైలాగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము మేజర్ మూవీ నుంచి. ఒక్క డైలాగ్ మా గురించి. సోల్జర్ అంటే ఏంటి, ఒక సోల్జర్ డ్యూటీ ఏంటి, ధైర్యంగా పోరాడటమా అంటే అప్పుడు సందీప్ సమాధానం ఇస్తానమాట, మనం ఉన్నామని ప్రతి మనిషికి ధైర్యం ఉండడం. దట్స్ వాట్ సోల్జర్స్ అనిపించింది. సో హిందీలో ఆ డైలాగ్ ఏంటంటే, एक सोल्जर क्या होता है, सोल्जर का फ़र्ज़ क्या बनता है, हिम्मत से लड़ना या सिर्फ हिम्मत से लड़ना. And to which Major Sandeep's character answers, he says, हर एक का हिम्मत बनना. That's what soldier is. సార్ ఇంకేమైనా నాకు కొన్ని ఇన్స్పైరింగ్ స్టోరీస్ సార్ నుంచి ఒక స్టోరీ మనం తెలుసుకోవాలి, డెఫినెట్గా తెలుసుకోవాలి. तो मैं ये बताना चाह रहा हूँ कि जब CRPF 1959 में उस जगह पर थी जहाँ की संसाधन कुछ भी नहीं था, वैसे वक्त में हमारे CRPF के जवान वहाँ 1959 में चाइनीज एग्रेशन को उन्होंने रोका. उसमें हमारे 10 कार्मिक उसमें शहीद भी हो गए. और उसी 21 अक्टूबर 1959 को जो ये हुआ, उसके वजह से प्रत्येक साल हमारे देश में पुलिस कमेमोरेशन डे मनाया जा रहा है. और मैं बताना चाहूँगा कि जब हम लोग लेह से भी आगे बढ़े तो गाड़ी में बैठे तो गाड़ी जड़ी से थोड़ा सा भी हिलती थी तो हम लोग को सांस फूलने लगता था, ऑक्सीजन की इतनी कमी थी. उसके बाद जब हम लोग हॉट स्प्रिंग पहुँचे, हॉट स्प्रिंग में न एक आदमी दिखता था, न एक पेड़ दिखता था, न एक पक्षी दिखता था. और आपको बता दूं कि उस ऐसी परिस्थिति में हमारे CRPF के जवान 1965 तक वहाँ ड्यूटी करते रहे, क्योंकि 1965 में फिर BSF बनी तो उन्होंने बॉर्डर को देखा, फिर ITBP आई और अन पैरामिलिट्री आई. तो हमारे CRPF के जो 10 कार्मिक आज भी हम उन लोग को नमन करते हैं कि उन्होंने देश की सुरक्षा के लिए अद्भुत काम किया. धन्यवाद. హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్. నిజంగానే గొడవలు, ఘర్షణలు, ఎలక్షన్స్, లేకపోతే డిజాస్టర్స్ జరిగినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, యాంటీ నక్సల్ ఆపరేషన్ జరిగినప్పుడు, టెర్రర్ అటాక్స్ జరిగినప్పుడు ఒక్క చోట కాదు ప్రతి చోట మనకు కనిపించేది CRPFే. సో మీకు ఎక్కడైనా కనుక CRPF జవాన్ కనిపిస్తే దగ్గరికి వెళ్ళి ఒక సెల్యూట్ చేయండి, వీళ్ళతో ఒక షేక్ హ్యాండ్ కూడా ఇవ్వండి. హ్యాట్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ, హ్యాట్స్ ఆఫ్ సీరియస్లీ. ఇంకా 202 కోబ్రాలో చేశాను. అక్కడ ఒక సిచ్యువేషన్ ఇలా జరిగింది. దేశంలో ప్రతి చోట నుండి వస్తారు సార్ ఇక్కడికి. వాళ్ళందరూ మా స్నేహితులే, వాళ్ళందరూ మా బంధువులే. తల్లి తండ్రి వదిలేసి వచ్చిన తర్వాత ఇక్కడే మాకు మంచి స్నేహితులు అవుతారు, ఇక్కడే మంచి ఫ్రెండ్స్ అవుతారు సార్. కష్టంలో కానీ సుఖంలో కానీ ఎక్కడ ఆపద వచ్చినప్పుడు ఎలాంటి ప్లేస్లో అయినా కానీ సిచ్యువేషన్లో కానీ వీళ్ళే మాకు తోడుంటారు. సో అలాంటి సిచ్యువేషన్లో సార్ ఒక ఒరిస్సా అబ్బాయి తిరుగుపోసి జగ సార్. సో అక్కడ ప్లేస్ వెళ్ళాం సార్ మేము 7 days సార్. మా మూమెంట్ అంతా ఓన్లీ నైట్ ఉంటుంది సార్, డేలో ఉండదు, ఓన్లీ నైట్ ఫర్ మూమెంట్ సార్ మాది. సో అలాంటి టైంలో సార్ ఒక అబ్బాయికి బ్లాస్ట్ అయిపోయినాడు సార్. బ్లాస్ట్ అయినప్పుడు మొత్తం పొట్ట అంతా చిలుకుపోయాడు సార్. మొత్తం ఈ పొగ పొట్టలో ఉండే పేగలన్నీ బయటకు వచ్చేసాను ఆ టైంలో. సో అక్కడ ఎవరు మెడిసిన్ ఏముండదు సార్, అక్కడ మేమే మెడిసిన్, మేమే డాక్టర్స్. అక్కడ మేమేం చేసేవాళ్ళం అంటే అప్పుడు ఫస్ట్లో మీకు చెప్పకూడదు సార్, కండోమ్ అని చెప్పి తీసుకెళ్ళేవాళ్ళు సార్ మేము, కండోమ్. సో ఆ కండోమ్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండేది సార్ మాకు. అప్పుడు కండోమ్ ఏంటికి తీసుకెళ్తుంటామంటే ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికైనా బ్లాస్ట్ అయినప్పుడు, ఎలాంటి పరిస్థితుల్లో ఎవరికైనా ఏమైనప్పుడు ఆ కండోమ్ అనేది చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది కాబట్టి దాంతో కట్టుకొని మేము తీసుకొని వచ్చి అబ్బాయిని నియరెస్ట్ చౌపర్ ఎక్కడైతే వస్తుందో అక్కడ వరకు మేము తీసుకుని వచ్చి ఇచ్చేసేవాళ్ళం సార్. అక్కడ మతం లేదు, వేదం లేదు, ఒక మనిషిని ఎవడు వీడు అని చూడడం సార్. వాడే మాకు ధర్మము, వాడే మాకు మనిషి, వాడే మా ఫైటర్, వాడే మాకు అసలైన సైనికుడు సార్. మేము అలాంటి ప్లేస్లో వచ్చి మేము డ్యూటీ సార్. ఈ వర్ది ఊరికినే రాదు ఎవరికే, కానీ ఈ వర్ది వేసుకున్నాలనే ఒక పెట్టి పుట్టండల్లా ఒక కడుపులో నుండి, ఒక తల్లి కడుపులో నుండి పెట్టి పుట్టితేనే కానీ ఈ వర్ది వేసుకోనికి ఒక ఆస్కారం అని దొరకదు సార్. అలాంటి వర్ది వేసుకునేందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఐ వెరీ హ్యాపీ ఫర్ ఈ CRPFలో నేను జాయిన్ అయినందుకు కూడా చాలా సంతోషం సార్. ఐ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఫర్ మై CRP సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎలా అనిపించింది ఈరోజు ఇలా CRPF టీంతో మీరు మాట్లాడటం? నేను యాక్చువల్లీ సింగిల్ సెంటెన్స్లో చెప్పగలండి, పెద్ద డిస్కషన్ పెట్టకుండా. ఇలాంటి వర్ది నన్ను వేసుకొని నాకు పర్మిషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. फाइनली DIG सर, आप कुछ बोलना चाहिए?
पहले तो मैं सारे क्रू मेंबर्स को, शिशु साहब को, सबको जो है धन्यवाद देना चाहूँगा कि आपने सीआरपीएफ में आके ये शो ऑर्गेनाइज़ किया है। हम इसके लिए आपके बहुत बहुत धन्यवाद करते हैं सबकी तरफ से। और गणतंत्र दिवस के उपलक्ष्य में आप सभी को शुभकामनाएं देना चाहूँगा। वी जस्ट वांट ए स्मॉल डांस फ्रॉम हिम एंड अलॉन्ग विद अस वी विल Okay, we are ready.